JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. బీజేపీలో భారీ మార్పులు జరుగుతున్నాయా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఫలితాల తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నడ్డా స్థానంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తారంటూ ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికల్లో 400 టార్గెట్ రీచ్ అవ్వకపోవడంతో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఢిల్లీలో బీజేపీ ఎంపీలు సీఎంలతో కీలక సమావేశం జరగబోతోంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే శివరాజ్ సింగ్ చౌహాన్తో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ క్లీన్ స్వీప్ చేయడంలో శివరాజ్ సింగ్ది కీలక పాత్ర. మరోవైపు ఇవాళ ఢిల్లీకి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా రాబోతున్నారు. ఈ ఎన్నికల్లో యూపీలో 33 సీట్లకే బీజేపీ పరిమితమైంది. భారీగా సీట్లు తగ్గడంతో ఇవాల్టి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కీలక నేతలతో సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి విషయంలో ఓ కీలక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జేపీ నడ్డాను తప్పించి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఎస్, మా ప్రతినిధి రామకృష్ణ ప్రస్తుతం ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, బీజేపీలో కేంద్ర నాయకత్వం భారీ మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నడ్డా స్థానంలో శివరాజ్ సింగ్ చౌహాన్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? బీజేపీ సంబంధించినటువంటి ఈరోజు జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఇక బీజేపీ ప్రక్షాళనకు రంగం సిద్ధం చేసింది. మరి 2024 లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. 400 సీట్లు వస్తాయనుకున్న బీజేపీకి కనీసం 300 సీట్లు కూడా క్రాస్ చేయలేకపోయింది. కనీసం మ్యాజిక్ ఫిగర్ ను కూడా క్రాస్ చేయలేకపోయింది. కేవలం 240 సీట్లతోనే సరిపెట్టుకుంది. మరి ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిపై నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. తప్పు ఎక్కడ జరిగిందని సమీక్షించబోతున్నారు. ఈ మేరకు ఈ రోజు కీలక నేతలందరూ కూడా సమావేశం కాబోతున్నారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరిగింది అనే దాని మీద సమీక్ష సమావేశం జరగబోతుంది. మరి ఈ సమీక్ష సమావేశం నేపథ్యంలో ఇటు అధ్యక్షుడి మార్పు కూడా ఉంటుందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా జేపీ నడ్డా స్థానంలో శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ సీనియర్ నేత, అగ్రనేత శివరాజ్ సింగ్ చౌహాన్ ని నియమించాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. మరి ఆయన హుటాహుటిన ఢిల్లీకి రావాలి అని చెప్పేసి పిలిపించారు. అలాగే మరోవైపు యూపీలో ఘోర పరాజయం ఎదురైంది. మరి యూపీలో ఘోర పరాభవం వెనకాతల కారణం ఏంటి తెలుసుకునేందుకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కూడా ఢిల్లీకి రావాలని చెప్పారు. మరి ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ కూడా ఢిల్లీకి వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కీలక సమావేశం జరుగుతుంది. మరి భారీ ప్రక్షాళన చేయబోతున్నారు దేశవ్యాప్తంగా కూడా. అయితే ఈ రోజు సమీక్ష సమావేశం జరిపించిన తర్వాత రేపు ఎన్డీఏ మీటింగ్ ఉంటుంది. మళ్ళీ ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉంటుంది, మోడీ ప్రమాణ స్వీకారం. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత టోటల్ గా కూడా పార్టీలు చేంజెస్ ఉంటాయి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి ఫస్ట్ స్టెప్ వచ్చేసరికల్లా ఎన్డీఏ మీటింగ్ తర్వాత ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత ఈ పార్టీలో మార్పులు చేర్పులు భారీగా ఉంటాయని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రామ్దాస్, అయితే ఒక అధ్యక్షుడే కాదు, అనేక స్థాయిల్లో కూడా బీజేపీలో నేతలను కూడా మార్చబోతున్నారు. మరి ఎక్కడెక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రధానంగా ఇక్కడ ఉన్న ఫలితాల నేపథ్యంలో అక్కడ భారీగా మార్పులు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. టోటల్ గా యూపీలో ప్రక్షాళన చేస్తారు. ఎందుకంటే యూపీలో దాదాపుగా 60 సీట్లు ఎక్స్పెక్ట్ చేసింది బీజేపీ, కానీ ఆ మేరకు రాణించలేకపోయారు. ఇక్కడ కాంగ్రెస్ కి పట్టం కట్టారు. ముఖ్యంగా కొన్ని చోట్ల హిందుత్వం, ముఖ్యంగా అయోధ్య చూసుకున్నట్టుగా అయితే అయోధ్యలో రామ మందిర నిర్మాణం, అలాగే రామ మందిరం కోసం మోడీ భారీగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయినప్పటికీ కూడా అయోధ్యలోని ఫైజాబాద్ నియోజకవర్గానికి సంబంధించి టోటల్ గా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవటం, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ అక్కడ రావడం కూడా బీజేపీని కలవరపరిచింది. ఎందుకు ఇలా జరిగింది, ఇంత చేసిన అనే ఒక కలవరం బీజేపీని ఇబ్బంది ఆందోళన గురి చేస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఎక్కడెక్కడ కీలక స్థానాల్లో ఎక్స్పెక్ట్ చేసిన స్థానాల్లో ఆ మేరకు రాణించలేదు, అక్కడ బీజేపీ నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. మరి మాట్లాడతారు ఈ రోజు. రామకృష్ణ, ముఖ్యంగా బీజేపీ గంపెడ ఆశలు పెట్టుకున్న పెద్ద రాష్ట్రాలైన
యూపీతో పాటు మహారాష్ట్రకు సంబంధించి బీజేపీ చతికిల పడింది. ఈ నేపథ్యంలో అక్కడికి సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించి పోస్ట్ మార్టం చేసే అవకాశం ఉందా ఈ సమావేశంలో? అలాగే ముఖ్యంగా కొన్ని చోట్ల బలహీనపడ్డ నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే అంశానికి సంబంధించి చాలా సీరియస్గా ఇవాళ సమావేశంలో డిస్కస్ చేయబోతున్నారా? కఠినమైన నిర్ణయాలు ఉండబోతున్నాయి. మోడీ, అమిత్ షా తీవ్రమైన ఆగ్రహంలో ఉన్నారు. ఇది ఒక రకంగా వాళ్ళకి గెలిచినప్పటికీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నప్పటికీ కూడా ఒక రకంగా ఓటమి అని చెప్పాలి. ఓటమి అని భావనలోనే ఉన్నారు తప్ప వాళ్ళు గెలిచామన్న సంతోషం, అంటే ఎన్డీఏ కూటమి గెలిచిందన్న సంతోషం అయితే బీజేపీలో ఏమాత్రం కూడా లేదు. అది ఓటమిగానే భావిస్తున్నారు వాళ్ళు. మరి ఈ ఆందోళన నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వం చాలా అసంతృప్తిగా ఉంది. ఇక కీలకమైన నేతలను పిలిపించి వాళ్ళతో చర్చించి భారీగా నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారని సమాచారం అందుతుంది. ఏదేమైనా సరే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాతే ఈ భారీ మార్పులు ఉంటాయి తప్ప ముందుగా ఉండవని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది, ఎన్డీఏ పక్షాలకు సంబంధించి మీటింగ్ ఉంది. మరి ఇవన్నీ కూడా జరగాలి. వీటన్ని జరిగిన తర్వాత పార్టీ ప్రక్షాళన మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. రైట్. అలాగే ఇవాళటి సమావేశం చాలా కీలకంగా చెప్తున్నారు బీజేపీకి సంబంధించి. ఇంకా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇంకా ఏదైనా సంస్థాగత మార్పులకు సంబంధించి ఇవాళటి సమావేశంలో ఏదైనా ఖచ్చితమైనటువంటి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందా? ఏదైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇమీడియట్ గా ఇప్పుడు డ్యామేజ్ జరిగింది బీజేపీకి భారీగా. ఈ డ్యామేజ్ ని అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇమీడియట్ గా ఈ సమావేశం ఉంటుంది. మరి తర్వాత అంటే 10th అలా ఆ టైంలో మరో సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు సమీక్ష కోసమే ఈ రోజు పిలుస్తున్నారు. ఈ రోజు కఠిన నిర్ణయాలు అంటూ ఉండవు, కానీ కఠిన నిర్ణయాలు ఉంటాయి. కాకపోతే అంటే మోడీ ప్రమాణ స్వీకారం తర్వాతే కఠిన నిర్ణయాలు అయితే ఉంటాయి. మరి ఆ కఠిన నిర్ణయాలు ఏంటనేది 10వ తారీఖున జరగబోతున్నటువంటి సమావేశంలో తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆ కఠిన నిర్ణయాల్లో ప్రధానంగా యోగి ఆదిత్యనాథ్ పై వేటు పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. 2 మహారాష్ట్ర బీజేపీ మీద కూడా వేటు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాజస్థాన్ బీజేపీ మీద కూడా వేటు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 3 చోట్ల కూడా బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మరి ఈ నేపథ్యంలో ముఖ్యంగా రాజ్పుట్లను నెగ్లెక్ట్ చేసిన కారణంగానే ఇలాంటివి జరిగిందని తెలుస్తుంది. ఎందుకంటే యూపీలో యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రాధాన్యత తగ్గించారు, ప్రచారాలకి ప్రాధాన్యత ఇవ్వలేదు, ఆయన ఎక్కడా తిప్పలేదు. మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ యూపీలో బీజేపీ తక్కువ కావడానికి కారణం యోగి ఆదిత్యనాథ్ కూడా అసంతృప్తిలో ఉన్నారు అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఆయన అసంతృప్తి ఏంటి అనేది తెలుసుకొని అది కూడా సాల్వ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఆయన అసంతృప్తి వల్లే ఈసారి బీజేపీ యూపీలో ఎక్కువ సీట్లు గెలుపొందలేకపోయింది. మరి దేశం కనీసం మ్యాజిక్ ఫిగర్ ను కూడా క్రాస్ చేయలేకపోయింది బీజేపీ ఓన్ గా. గతంలో 330 సీట్లు గెలుపొందినటువంటి బీజేపీ ఈసారి 240 సీట్లు, అంటే చాలా దారుణమైన మెజార్టీ ఇది. మరి ఈ నేపథ్యంలోనే చాలా ఆందోళనలో ఉన్నారు అమిత్ షా గాని, మోడీ గాని చాలా తీవ్రమైన నిరాశలో ఉన్నారు. గెలిచామన్న సంతృప్తి, అంటే గవర్నమెంట్ ని ఫామ్ చేస్తున్నామన్న సంతృప్తి అయితే వాళ్ళలో కనిపించలేదు. మరోవైపు చూసుకున్నట్టుగైతే ఇండియా కూటమి అయితే చాలా చాలా ఎత్తుగడలతో ముందుకెళ్తుంది. ఇండియా కూటమి చూసుకున్నట్టుగైతే నిన్న రాత్రి మొత్తం ఇండియా కూటమి నేతలందరూ కూడా సమావేశమై భవిష్యత్ ప్రణాళిక కోసం చర్చించారు. అక్కడ ప్రధానంగా అంటే బీజేపీ ఏం చేయబోతుంది అనేది వేచి చూస్తున్నారు. చూసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ ముందుకెళ్తున్న నేపథ్యంలో ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు కానిచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని స్ప్లిట్ చేసి వాళ్ళని బయటకు లాగాలనే ప్రయత్నం కూడా ఉంది. ఇంకొక స్ట్రాటజీ కూడా ఉంది ఇండియా కూటమి దగ్గర. అందుకే నిన్న ఇండియా కూటమి మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారా అని అంటే దానికి సరైన సమాధానం చెప్పలేకపోయింది. చెప్పకుండా ఆ ప్రశ్నకు దాటవేసి వెళ్ళిపోయారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇక బీజేపీ ఇండియా కూటమిల మధ్య పెద్ద వార్ నడుస్తుంది. చాలా స్ట్రాటజిక్ గా వ్యూహాత్మకంగా ఇటు ఎన్డీఏ అలాగే అటువైపు ఇండియా కూటమి కూడా ముందుకు వెళ్తుంది. మరి ఈ 4-5 రోజుల్లో చాలా కీలకమైన మార్పులు దేశ రాజకీయాల్లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఆర్కే. ఇది మొత్తం మీద బీజేపీలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఫలితాల తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నడ్డా స్థానంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తారంటూ జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 400 టార్గెట్ రీచ్ కాకపోవడంతో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇవాళ ఢిల్లీలో
బీజేపీ ఎంపీలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సమావేశం జరగబోతోంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శివరాజ్ సింగ్ చౌహాన్తో చర్చలు జరిపినట్టుగా సమాచారం. ఇక లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ క్లీన్ స్వీప్ చేయడంతో శివరాజ్ సింగ్ది కీలక పాత్ర కావడంతో ఆయనకు ప్రాధాన్యత పెరుగుతోంది. మరోవైపు ఇవాళ ఢిల్లీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా వస్తున్నారు. ఈ ఎన్నికల్లో యూపీలో 33 సీట్లకే బీజేపీ పరిమితమైన నేపథ్యంలో భారీగా సీట్లు తగ్గడంతో ఇవాళటి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.